కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు ఎక్కడ కూడా నెరవేర్చట్లేదు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన ఎక్కడ జరగట్లేదు. ఏదో ఒక రెడ్ బుక్ తీసుకొచ్చి అందరి మీద దాడులు జరపడం కోసమే ఈ ప్రభుత్వం ఏర్పడిన విధంగా అక్కడ ప్రభుత్వం బిహేవ్ చేస్తూ ఉన్నారు. అందుకోసమనే రాష్ట్రపతి పరిపాలనకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు మంచి పరిపాలన అందిస్తారని ప్రజలు ఎన్నుకుంటే అది పోయి ప్రజల మీద దాడులు చేయటం కోసం ఎంతమంది మీద దాడులు చేస్తాం, అంతమంది మీద దాడులు చేస్తాం, ఇంకా చేస్తాం, ఫ్యూచర్లో ఇంకా చేస్తాం, చట్ట ప్రకారం కూడా దాడులు ఏదో రకరకాలుగా వాళ్ళకి ఏదో మతి భ్రమించినట్టు అందరూ కూడా మంత్రుల దగ్గర నుంచి శాసనసభ్యుల దగ్గర నుంచి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము ఈరోజు న్యూఢిల్లీ వచ్చి ఇక్కడ అందరికీ తెలిసే విధంగా రాజ్యాంగం సంక్షోభం ఏర్పడిందని చెప్పి ఇక్కడ మేము తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. తప్పకుండా కూడా మేము అన్ని పక్షాలు కూడా ఈ ఢిల్లీలో మార్నింగ్ నుంచి అందరూ కూడా న్యూట్రల్స్ అందరూ కూడా వచ్చి మాకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఇదే విధంగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితులు లేవు అని చెప్పి మేమంతా కూడా తెలియజేయడానికి ఇక్కడికి వచ్చాం. తప్పనిసరిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఈ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.